మీడియా మిత్రులకి మొన్న ఏప్రిల్ 28వ తారీఖున జరిగిన హనుమాన్ జంక్షన్లో యాక్సిడెంట్తో మర్డర్ చేసిన హత్య చేసినటువంటి సంఘటన అందరికీ తెలిసింది. ఈ సంఘటన గురించి మిత్రులందరికీ నేను ఈ మీడియా ద్వారా ఈ ప్రాంతం అందరికీ తెలియపరచుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఎందుకంటే రామినేని రామకృష్ణ అనే దుర్మార్గంగా, చాలా దుర్మార్గంగా అతను ప్రవర్తనతో వడ్డీ చిన్నీని యాక్సిడెంట్ చేసి చంపడం జరిగింది. ఆ చంపిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఈ హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. ఇటువంటి సంఘటనని మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా, మా మిత్రులు కూడా అందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే రామకృష్ణ అనే అతను మాజీ రౌడీ షెడ్డర్. ఇంతకుముందు అతను రౌడీ షెడ్డర్ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. రౌడీ షెడ్డర్ తీసేశారు కదా అని చెప్పి మాతో అంతకుముందు ఉండేవాడు. అది తొలగించిన తర్వాత మాతో మళ్ళీ ప్రయాణం చేయడం జరుగుతుంది జనసేన పార్టీలో. సరే, మంచిగా ఉంటున్నాడు కదా అనుకున్నాం. కానీ ఇతను గతంలో 3 సంవత్సరాల నాడు ఒక సంఘటన జరిగింది అతని కుటుంబంలో. ఈ వడ్డీ చెన్నీకి రామకృష్ణ కుటుంబ సభ్యులకి ఆ సంఘటన అందరికీ తెలిసిందే. ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని చిన్ని ఏదో అన్యాయం చేశాడు వాళ్ళ చెల్లికి అని చెప్పి అతను లేనిపోయిన కక్ష కట్టడం జరిగింది. అది 100% వాస్తవంగా రామకృష్ణ కుటుంబానికి తెలుసు, చిన్ని కుటుంబానికి, మా అందరికీ కూడా అనువు ఏం జరిగిందో మొత్తం తెలుసు. దీంట్లో చిన్నిది ఎటువంటి పరిస్థితుల్లో బలహీనత, నేను 1-2 సార్లు చెప్తున్నా, చిన్నిది బలహీనత అయితే ఉండొచ్చు, కానీ చిన్ని మాత్రం దుర్మార్గత్వం కానీ, అతనిలో క్రూరత్వం కానీ, లేకపోతే మనిషి ఎదిరించే గుణం కానీ ఎటువంటి లేని సాధు, ఒక సామాన్య, ఒక మంచి వ్యక్తి చిన్ని, వడ్డీ చిన్ని. అటువంటి వ్యక్తిని ఇట్లా దారుణంగా హత్య చేయడం అనేది అప్పుడు జరిగిన సంఘటనకి బెదిరిస్తున్నాడు అనుకున్నాం. కానీ వాళ్ళ చెల్లి విషయంలో జరిగిన బలహీనత విషయంలో బెదిరిస్తున్నాడు అనుకున్నాం. కానీ ఆ బలహీనత విషయంలో కూడా చిన్నీది తప్పులేదు. అది 100% కరెక్ట్. నేను పత్రికా పూర్వకంగా, నేను మీడియా పూర్వకంగా చెప్తున్నా, 100% చిన్నీది తప్పు కాదు. అతనికి ఈ విధంగా ఆ కక్ష పెట్టుకొని బెదిరించి ఎందుకు బెదిరిస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ బెదిరించి అతను హత్య చేయడం అనేది దుర్మార్గ చర్య. మేమందరం కూడా, ఎందుకంటే రామకృష్ణకి జనసేన పార్టీలో సభ్యత్వం ఉంది, జనసేన పార్టీలో తిరుగుతున్నాడు. అతన్ని మేము జనసేన పార్టీ నుండి రామకృష్ణని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియపరిచి జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అతని మెంబర్షిప్ ని కూడా మేము సస్పెండ్ చేయించడానికి లెటర్ పూర్వకంగా పెట్టమన్నారు జిల్లా ప్రెసిడెంట్ గారు. అది కూడా పెడుతున్నాం. మా పార్టీలో కానీ నేను కూడా వ్యక్తిగతంగా ఇటువంటి వాటికి 100% దూరం. ఎటువంటి పరిస్థితుల్లో నేనే కాదు, మా మిత్రులు ఎవరు కూడా ఇటువంటి దాన్ని క్షమించరో. దీన్ని పూర్తిగా వ్యతిరేకంతో మంచిగా నడవాలని కోరుకునే మిత్రులే నాతో ఉన్నారు. ఎవరైనా సరే ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి చర్య చేసినందుకు మేమందరం కూడా మీడియా పూర్వకంగా ఖండిస్తున్నాం. ఇటువంటి వ్యక్తికి పోలీస్, కోర్టు, న్యాయస్థానాలు తగిన శిక్ష, ఖచ్చితంగా తగిన శిక్ష పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా.